కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు ఈ పప్పుల్లో మీరైతే ఎక్కువగా ఏ పప్పు అయితే తీసుకుంటారో? నాకు తెలిసి నేనైతే వారంలో ఎక్కువగా తీసుకునేది కందిపప్పు అయినా అప్పుడప్పుడు ఇలా ఏదో ఒక కాంబినేషన్లో కలిపి శనగపప్పును కూడా యూజ్ చేస్తూ ఉంటాను. మీలో ఎంతమంది ఇలా యూజ్ చేసి కూర వండుతారు? నాకు తెలిసి శనగపప్పుతో కూరలు అంటే బీరకాయ శనగపప్పు, బంగాళదుంప శనగపప్పు, వంకాయ శనగపప్పు, ఇంకా రకరకాలుగా వండుకుంటూ ఉంటారు. కొబ్బరికాయ శనగపప్పు కూడా వండుతారు. సో నేను ఇవన్నీ ట్రై చేస్తూనే ఉంటాను. వాటితో పాటుగా కూడా ఇలా పప్పుల్లోని ఎక్కువగా ఎవరికి ఏది ఇష్టం, ఈ 3 పప్పుల్లో మనకు తెలిసి పెసరపప్పు అనేది కొంచెం తక్కువగా తీసుకుంటాం మనం. కానీ కందిపప్పు, శనగపప్పు అనేది ఏదో రూపంలో యూజ్ చేస్తూనే ఉంటాం వీక్లీలో ట్వైస్ ఆర్ థ్రైస్. సో నేనైతే ఈరోజు బీరకాయ శనగపప్పు కూర అయితే వండబోతున్నానండి. కూర కోసం అయితే నేనైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, అలానే టమాటాలు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి. అలానే బీరకాయ పొట్టు కూడా తీసేసి పైనున్న లేయర్ అంతా తీసేసి బీరకాయలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ప్యాన్లో ఆయిల్ వేసి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు, తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి. ఇందులో నేనైతే ఎండుమిరపకాయలు అంటూ ఏమీ వేయలేదండి. మామూలుగా తాలింపు గింజలు, కరివేపాకు మాత్రమే. ఇవి బాగా కుక్ అయిపోయిన తర్వాత కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత టమాటోస్ అయితే వేసేసుకొని అవి కూడా మగ్గిన తర్వాత బీరకాయ ముక్కలు అయితే మనం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బీరకాయలో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే. కొద్దిగా సాల్ట్ వేస్తే వాటితో పాటు బీరకాయ సాఫ్ట్గా కుక్ అయిపోతుంది కూడా ఆ ఉన్న లిమిటెడ్ వాటర్తోనే. ఇంకా నేనైతే ఇందులో పసుపు, ఉప్పు, కారం అనేది రుచికి తగ్గట్టుగా నేనైతే వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఒక్కొక్కరు వండే ప్రాసెస్ ఒక్కొక్కలా ఉంటుంది. మీరైతే ఏ ప్రాసెస్లో వండుతారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ కోసం సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా నేనైతే నానబెట్టుకొని ఒక 1 అవర్ బిఫోర్గానే అయ్యింది. 1 అవర్ అయితే అయిపోయింది. శనగపప్పు అయితే వేసుకున్నాను. ఇవి రెండు కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక్క 2 విజిల్స్కి కుక్కర్ కానీ లిడ్ క్లోజ్ చేసి పెట్టుకున్నామంటే సాఫ్ట్గా కుక్ అయిపోయి మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు నేనైతే ఇంకా వాటర్ అయితే పోసేసుకొని మనకి ఎంత వాటర్ కావాలనేది వాటర్ పోసుకొని అలానే సాల్ట్ ముందుగానే చూసుకొని ఎంత సాల్ట్ పడిద్ది అనేది కూడా ముందుగానే చెక్ చేసుకుంటాను నేనైతే. మీరంతా కుక్ అయిపోయిన తర్వాత చెక్ చేస్తారా, ముందే చెక్ చేస్తారా అన్న విషయం కూడా నాతో షేర్ చేసేసుకోండి. ఇంకా లిడ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. 2-3 విజిల్స్ తర్వాత మనం గుమగుమలాడే బీరకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఓపెన్ చేసి చూసుకుందాం. చూసారా ఎంత బాగా దగ్గరికి అయిపోయి ఎంత నీట్గా వచ్చిందో. ఇదైతే చాలా టేస్టీగా ఉంది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.